ఇప్పుడు కాదు గాని ఒక 10 ఏండ్ల కింది వరకు ఈ స్కూల్‌కు లేట్‌గా పోతే పంతుల పనిష్మెంట్ ఎట్లుండేది? పావుగంట, లేకుంటే అర్ధగంట ఎండల నిలబెట్టేది. లేకుంటే 100 గుంజీలు తీయించేది. 100 కాకుంటే 200. ఇక ఈ 2 కాకుంటే గోడ కుర్చీ వేయించేది. ముక్కు చెంప కొట్టించేది. అంత స్ట్రిక్ట్ మెయింటైన్ చేసేది కదా! కాకపోతే ఇక్కడ ఏం జరిగిందో చూస్తే పరేషాన్ అయితారు పక్కా. ఆగో ఇదేంది? అందరూ ఎవలి చెవులు వాళ్ళు పట్టుకొని నిలబడ్డారు. పుసుకున గుంజీలు గిట్లా తీస్తారా? లేకుంటే ఇదివరకే తీసిండ్రా అంటే గుంజీలేం తీయలేదు. కాకపోతే ఇంత పెద్దోళ్ళు చెవులు పట్టుకునుడే గుంజీలు తీసినంత పనైంది. ఇంతకు వీళ్ళతోని ఇట్లా చెవులు పట్టించింది ఎవరనుకుంటున్నారు? ఇగో ఈసారే చూడుండ్రి ఎట్లా గద్దిచ్చి మాట్లాడిండో. ఈ పెద్ద సారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కలెక్టర్ అట. అయితే ఈ సారు పనిచేసే జిల్లాల ఇగో ఈ దవాఖానా ఈ స్కూల్లా ఎవ్వరు సక్కంగా పనిచేస్తలేరని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు పోయినాయట. అయితే దీని సంగతేందో చూడాలనని సారు పోయి కుర్చేసుకొని కూసుంటే టయానికి ఒక్కరు వచ్చుడు కాదు కదా, టైం దాటినాక కూడా చాలా మంది రాలేదట. అట్లా వచ్చినోళ్లను ఇట్లా ఆపి ఇగో ఇట్లా పనిష్మెంట్ ఇచ్చిండన్నట్టు. కానీ సారు మస్తు స్ట్రిక్ట్ పని చేసిండులే. పంతులు పొద్దుగాల పోతేనే పిల్లలకు మంచిగా పాఠాలు చెప్పుతారు. దవాఖాన్ల కరెక్ట్ టయానికి పోతేనే రోగులకు మంచిగా సేవలు అందుతాయి. మరి అదంతా ఆలోచన చేయకుండా వీళ్ళెందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారో తెలియదు కానీ ఇక ఈ కలెక్టర్ సారు వేరే జిల్లాకు పోయేదాకా టంచన్గా వచ్చేటట్టుగా కనపడుతున్నారు పోండ్రి. ఇక దీని మీద కొందరు పనిష్మెంట్ ఇస్తే ఇయ్యాలే కానీ ఇంత పెద్దోళ్ళను చెవులు పట్టించుడేంది అని అంటుంటే ఇంకా కొందరేమో ఏహే చక్కగా డ్యూటీకి రానోళ్లకు ఇట్లా చేయకుంటే ఇంకెట్లా చేస్తారు అని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ కలెక్టర్ సారు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లకు వచ్చిండు.